హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు మన ఏప్రిల్ కూడా అయిపోబోతుంది. రేపు ఎల్లుండితోని మే వచ్చేస్తుంది అనమాట. మే ఈజ్ ఆల్ అబౌట్ మ్యాంగోస్ అండ్ ఉక్క 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 వేడి 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 అనుకోవడంలోనే మన మే మొత్తం అయిపోద్ది. సో మ్యాంగోస్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి. దాని తర్వాత ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేమన్నమాట. అయ్యో వేడి, అమ్మ వేడి అనుకుంటూ ఉండాలి. అండ్ ఈరోజు నేను మీకు ఒక మ్యాంగో రెసిపీ చూపిస్తున్నాను. ఈ సీజన్లోని ఫ్రూట్స్ ఎక్కువ తినడం, వాటర్ ఎక్కువ తీసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. పిల్లలు ఆడినప్పుడు కూడా వడదెబ్బ తగలకుండా వాళ్ళకి కొంచెం వాటర్ ఎక్కువ తాగిస్తుండాలి. ఈ వడదెబ్బ ఇవన్నీ తగిలిన, ఒళ్ళు వేడి చేసిన అవన్నిటితో పడలేమన్నమాట. దిస్ ఈజ్ మై టెక్నిక్ టు కట్ మ్యాంగో అనమాట. నాకు ఇలా కట్ చేయడం చాలా చాలా ఇష్టం అనిపిస్తుంది. మా ఇంట్లోని మా అందరికీ, నాకు, కుషాల్కి, సాహిల్కి ఇటు సైడ్స్ తినడం అంటే మాకు చాలా ఇష్టం. మా ఆయనకి టెంకలు తినడం ఇష్టం అనమాట. అబ్బా అలా సెటిల్ అయిపోయింది. ముందు మా డాడీకి టెంకలు ఇష్టం కాదు, కానీ మా డాడీకి ఇచ్చేవాళ్ళం టెంకలన్నీ చెప్పి. అండ్ ఈరోజు నేను వచ్చేసి మ్యాంగో థిక్ షేక్ చేస్తున్నాను. ఈ సీజన్లోనే మనం ఏ జ్యూసులు చేసినా, ఏం చేసినా కూడా కొద్దిగా ఉంచేసి దాన్ని పాప్సికల్స్ చేసి ఇచ్చామనుకోండి, మనకి నెక్స్ట్ డే 11 o'clock ఆ టైంకి మస్తు ఎండ ఉంటుంది కదా బయట, ఆ టైంలో ఐస్ క్రీమ్ లాగా తినడానికి అవుతుంది అనమాట. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఇంట్లో ఎక్కువ రకాలు చేయడానికి. ఈ టైంలో కిచెన్లో నాకు కూడా ఉండాలనిపించదు, కానీ పిల్లల్ని కొంచెం స్ట్రాంగ్గా చేయడానికి, వాళ్ళు ఏదైనా మనకి అంటే కళ్ళు వీక్ అనిపిస్తున్నాయి, లేదా డైజెషన్ వీక్ అనిపిస్తుంది, దాన్ని ఒక ప్రాపర్ వేలో పెట్టడానికి ఈ సమ్మర్ హాలిడేస్ అన్నది బెస్ట్ టైం అని నా ఫీలింగ్ అనమాట. లైక్ వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్లో వీక్ ఉన్నారంటే చదివించడానికైనా, ఏదైనా చేయడానికి మళ్ళీ మనకి ఇంత ఛాన్స్ అన్నది దొరకదనమాట. ఈ మధ్యన కుషాలు కళ్ళు అలా బ్లింక్ చేస్తున్నాడు. ఒకటి వేడి వల్ల, ఇంకొకటి తెలియకుండా స్క్రీన్ టైం కూడా ఎక్కువైపోయింది కదా ఆడికి, అందుకోసం తెగ బ్లింక్ చేస్తున్నాడు. నాకు కొంచెం భయంగా కూడా ఉంది, ఎందుకంటే సాహిల్కి ఎగ్జాక్ట్లీ ఈ టైంకే స్పెట్స్ వచ్చాయన్నమాట. నాకు కొంచెం భయం కూడా ఉందన్నమాట. ఈ మన మ్యాంగో దాంట్లో నేను ఏమేమి వేసానంటే, జస్ట్ మ్యాంగో వేసాను, ఫుల్ పెద్ద మ్యాంగో అది వేసాను. దాంట్లోని కొన్ని ఐస్ క్యూబ్స్, కొంచెం పంచదార, కొంచెం పాలు యాడ్ చేశాను. అండ్ మన మ్యాంగో థిక్ షేక్ అన్నది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ మ్యాంగో స్వీట్నెస్ బట్టి షుగర్ అన్నది యాడ్ చేసుకుంటాను. ఇక్కడ చాలామంది బెల్లం ఇలాంటివన్నీ కూడా యాడ్ చేస్తారు, కానీ మా ఇంట్లో ఎవరు ఇష్టపడరండి తినడానికి, అందుకోసం నేను యాడ్ చేయట్లేదు. అండ్ మన పాప్సికల్స్ మోల్డ్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నట్టున్నాను. ఇదేంటి ఇండివిజువల్గా వచ్చేస్తుంది అనమాట, అది బాగుంటుంది. కొన్ని ఏంటంటే అన్నీ ఒకదానికి అంటికిపోయి ఉంటాయి, దానికన్నా ఇది చాలా బాగుంటుంది. ఎవరిదానికి ఇచ్చాం అనుకోండి ఇందులోనే తింటూ ఉంటారు. నేను ఏం చేస్తానంటే, లైక్ వాటర్ మెలన్ జ్యూస్ చేసినా, ఏ జ్యూసులు చేసినా కూడా ఒక గ్యారంటీగా ఇది పెట్టేస్తాను. రేపు ఉదయం వాళ్ళు హ్యాపీగా తాగేస్తారు, తినేస్తారు అనమాట. ఇది ఒక చిన్న చిన్న ట్రిప్స్ టు మేక్ అవర్ సమ్మర్ లిటిల్ కూల్. అండ్ కూల్ చేయాలనుకున్న కూల్ అవ్వదు, కానీ బట్ ఏదో ఒకటి చేసి మనం జాగ్రత్తగా ఉండాలి కదా, మరి తప్పదు కదా, అందుకోసం అనమాట. ఇది ఐకియాలో చాలా బాగుంటుంది. దీనికి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఏవేవి ఉన్నాయో అవి. ప్రతిసారి పోతాయి, ఈసారి ఎలాగో జాగ్రత్తగా ఉంచాను అనమాట. ఇప్పటికి ఎన్ని కొన్నాను తెలుసా. అండ్ దీన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపు తాగేయచ్చు, ఎల్లుండి తినొచ్చు అదనమాట. అండ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఎక్కడ లేని ఈగలు, చేమలు అన్నీ ఎక్కడి నుంచో వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ ఈ సినిమా ఒకటి నెట్ఫ్లిక్స్లో వచ్చింది, మీలో ఎంతమంది చూసారని చెప్పండి. నేను మరి మా అన్వి అందరు కలిసి కూర్చుని తెగ నవ్వీసి చూస్తాం అనమాట. అండ్ మా చిట్టిరాజు ఇక్కడ టీ పడిశాడు, వాళ్ళ మమ్మీ తాగుతున్న టీ పడేశాడు, దాన్ని వాళ్ళ అక్క షర్ట్తో ఒత్తేస్తున్నాడు అనమాట. అయితే మళ్ళీ వాడు చాలా పెద్ద అచీవ్మెంట్ చేశాడు అని వాడి ఫీలింగ్. మళ్ళీ వాటర్తోని కూడా వేసి ఒత్తేస్తున్నాను అనుకుంటున్నాడు. ఓ మై గాడ్, 4 పిల్లలు ఉన్నారు, కానీ ఇల్లంతా ఎంత దోప చేశారంటే, ఐ డోంట్ నో దోప అంటే మీకు తెలుసో లేదో, లైక్ ఖరాబ్ చేశారు. ఎక్కడ లేని బొమ్మలు బయటికి తీశారు, ఎక్కడ లేని పేపర్లు, ఎక్కడ లేని చెత్త అంతా బయటికి తీసి ఏమేమో చేశారు. నిన్న హరీష వెళ్ళిపోయింది, వెళ్ళిన తర్వాత నాకు ఆల్మోస్ట్ 2 hours పట్టిందనమాట ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ చేస్తున్నాను అనుకోకండి. లైక్ పిల్లలు ఉన్న ఇల్లు మనం ఎక్కువ క్లీన్గా ఉంటుందని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్నది జస్ట్ చెప్తున్నాను అనమాట. అండ్ మా ఇంతమంది పిల్లలు కాకుండా మా కుషు బాబీది ఫ్రెండ్స్, వాళ్ళందరూ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మా ఇంట్లోనే ఆడుతూ ఉంటారు. అండ్ చాలా రోజుల తర్వాత నా ఛానల్లో కూడా వీడు బుడిబిడి అడుగులు కొంచెం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళ అన్న కరెక్ట్గా ఈ ఏజ్లో ఉన్నప్పుడే, అంటే కుషాల్ అన్న
ఈ ఏజ్లో ఉన్నప్పుడే మేము వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసాం కదా, అందుకోసం వాడి కూడా ఒక చిన్న చిన్న బిట్స్ నా ఛానల్లో ఉంటే ఫ్యూచర్లో చూసుకోవడానికి క్యూట్గా అనిపిస్తుంది అనేసి వాళ్ళ అమ్మ సూట్ కేసు సర్దుతాను వెళ్ళిపోదాం అన్నదంతే. అప్పటి నుంచి పద నేను వెళ్ళిపోతాను, పద 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 అని చెప్పేస్తున్నాడు. వాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే వాడు క్యారియర్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చేస్తాడనమాట. నేను మొత్తం ఇల్లు మొత్తం చక్కా చక్ చేస్తానమాట. ఇల్లంతా తుడిసి ఒత్తిసి పేపర్లన్నీ పడేసి మొత్తం లైక్ బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసి మొత్తం అంతా నీట్గా చేస్తాను. అబ్బా ఎంత రిలాక్సింగ్గా అనిపించింది అంటే అంత రిలాక్సింగ్గా అనిపించింది. ఈ వీడియో షూట్ చేసి మా మమ్మీకి పంపించామన్నమాట. మమ్మీ నేను ఇలా చేసాను చూడు అనేసి. అండ్ దాని తర్వాత వచ్చేసి టైం దొరికినప్పుడల్లా నేను బోల్డ్ అని చిన్న పనులు అన్న ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటున్నాను అనమాట ఈ రోజుల్లో. ఎందుకంటే టైం అసలు దొరకట్లేదు, ఎలా అయిపోతుందో తెలీదు. మోస్ట్లీ రూమ్లోనే ఉండడానికి ఇష్టపడతాం కదా, అందుకోసం అనమాట. అండ్ మేలోని మీరు ఏం వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు కొంచెం ఐడియాలు ఇస్తే బాగుంటుంది. అండ్ ఐ ఫీల్ లైక్ నాకు అసలు ఐడియాలే రావట్లేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. కొంచెం ఏమైనా మంచి మంచి ఐడియాలు ఇవ్వండి. లైక్ ఎలాంటి వీడియోస్ షూట్ చేస్తే బాగుంటుంది. డైలీ వ్లాగ్సే షూట్ చేస్తాను కానీ కొంచెం ఎంత లెంత్ ఉంటే బాగుంటుందో 15 minutes అలా షూట్ చేయాలనుకుంటున్నా. ఏ పూటకి ఆ పూటే అయిపోతుంది అనమాట. ఈ పోమోగ్రనేట్లో ఆల్మోస్ట్ కొని దగ్గర దగ్గర 4 days అంతా అయిపోయిందనమాట. అలా ఫుల్ పోమోగ్రనేట్ ఉంటే ఎవరు తినట్లేదు. ఇలా కాదు ఈరోజు ఒలిచేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి 4 పోమోగ్రనేట్స్ ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టేసా. అందరూ అంటారు ఎప్పటికప్పుడు ఒలుచుకొని తింటే మంచిది అనేసి, కానీ ఎప్పటికప్పుడు ఒలిస్తేతో తింటేతో నేనేం చేస్తాను చెప్పండి అన్నట్టు గిన్నె నిండా వచ్చానమాట 4. అందులో కొన్ని పాడైపోయి అవి కూడా తీసి పక్కన పడేసా. అండ్ దాని తర్వాత వీటన్నిటిని ఒకసారి వాష్ చేసి ఒక గ్లాస్ కంటైనర్లో ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టా. ఇప్పుడు మనము అప్పుడప్పుడు పిల్లలు అడిగినప్పుడల్లా టక్ మనం ఇవ్వడానికి కూడా అవుతుంది. అండ్ జ్యూస్ కావాలంటే జ్యూస్ చేసుకుని తాగొచ్చు. అండ్ మెయిన్లీ నేను పిల్లలకి మార్నింగ్ పోమోగ్రనేట్ అండ్ క్యారెట్ జ్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను. అవి కళ్ళకి చాలా చాలా మంచిది కదా, అందుకోసం కూడా నేను అవి ఒలిచి అవి తర్వాత గీసి కొయ్యండి అంటే ఆ మార్నింగ్ అసలు ఏం చేయబుద్ది అయ్యేదన్నమాట. సో మనం ఆల్రెడీ పోమోగ్రనేట్ ఒలిచి ఉంచాం అనుకోండి గ్యారంటీగా చేయాలనిపిస్తుంది. అండ్ ఇవి వచ్చేసి కోల్కతా రసగుల్లాలు అనమాట. ఓహో ఎంత యమ్మీ, ఒక్కసారి నాస్టాలజిక్ ఫీలింగ్ మొత్తం వచ్చింది. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మనది చాలా షుగరీగా చాలా తీపిగా ఉంటాయి. బట్ అక్కడ కొన్ని షాపుల్లో రసగుల్లాలు ఏంటి అంటే అసలు అంత తీపి ఉండవన్నమాట. మీరు ఆరాంగా 5-6 తినగలుగుతారు, అంత బాగుంటాయి. అండ్ కుషాల్కి తెలియదు మన ఇంట్లో ఇవి ఉన్నాయని చెప్పి వాడు చూసి షాక్ అయిపోయి హ్యాపీ అయిపోయాడు అనమాట. వాడికి నేను ఒక 2 తెచ్చుకుని చిల్ ఎక్కుని మామని తింటాం అనమాట. ఇది ఈరోజు ఒక చిన్న సింపుల్ వ్లాగ్. మళ్ళీ మనం కలుస్తాం ఆన్ May 1st. ప్లీజ్ కొంచెం ఐడియాస్ ఇవ్వండి. బయటికి వెళ్ళినవి కాదు, కొంచెం ఇంట్లో ఉండి చేసేవి. వచ్చింది కానీ నేను ఒక్కసారి కూడా బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళే ఓపిక తీరిక అస్సలు లేదనమాట. సో ఓకేనా, బాయ్ బాయ్.